హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఈజీగా చేసుకుని చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నా. ఎటువంటి మసాలాలు గట్ట ఏం వాడకుండా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఈవెన్ బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు. ఇది 28 రోస్టర్ ఏఎంసీ కుక్వేర్ అనమాట. ఇందులో నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నా. దీన్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. చూడండి, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు 3 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి, వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఒక 2-3 సార్లు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసినాక మంచిగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుగడ్డ పేస్ట్ అనమాట పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి 2 టమాటాలని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా టమాటా అంతా మగ్గిపోవాలన్నమాట. మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఇట్లా కలుపుకొని పెట్టుకొని 2-3 టైమ్స్ మధ్యలో కలుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. వాటిని కుక్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ముందుగా మనము కొంచెం వాటికి సరిపడా ఉప్పు, అట్లాగే కారం, పసుపు, కొంచెం గరం మసాలా వేసుకున్న మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా మసాలాలన్నీ టమాటా ఉల్లిగడ్డలు పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్లోనేనండి. ఎప్పుడైనా ఏఎంసీ కుక్వేర్ వాడేటప్పుడు సిమ్లో ఫస్ట్ ఫ్రీ హీట్ అయినాక సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కిలో చికెన్ నీట్గా క్లీన్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నా. ఎవరైనా వీటిని పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నా, దాన్ని కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. చాలా తొందరగా కుక్ అవుతుందండి. అసలు వాటర్ గట్ట ఏం యాడ్ చేయకుండా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. మనం చికెన్కి అట్లా ఎక్కువ వాటర్ వేసి అట్లా గ్రేవీ కోసం వాటర్ ఎక్కువ వేస్తాం, అట్లా ఏం లేదు. సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఇందులో కుక్ చేసుకోవచ్చు అండి అనమాట. చాలా మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మేము వాడినాక మాకు హెల్త్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు చూడండి, అందులో అసలు వాటర్ ఏం యాడ్ చేయలేదు, సింపుల్గా. ఇప్పుడు ఒక 10 రూపీస్ ఉంటుంది పెరుగు ప్యాకెట్, 100 గ్రామ్స్ అనమాట వేసుకుంటున్నాం. వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకున్నాక మంచిగా ఒక 2 మినిట్స్ పాటు అట్లా కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ చేసుకుంటే అందులో పెరుగు అనమాట కొంచెం స్మెల్ గట్ట అంతా పోతుంది. మంచిగా కుక్ అయినాక కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుంది పెరుగు వేసుకుంటా. అందుకని నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే చపాతీ చేసాము. అందుకు చపాతీలోకి దీనికి కాంబినేషన్గా చికెన్ కూర. ఇంకా చూడండి, అసలు వాటర్ గట్ట ఏం లేదు. పెరుగులో వేసినాక కొంచెం వాటర్ రిలీవ్ అవుతుంది కదండి పెరుగు నుంచి. అప్పుడు దానిలోకి చూడండి మెత్తగా అయిపోయింది, అసలు కుక్ అయిపోయింది ఎంత మంచిగా. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏఎంసీ కుక్వేర్లో ఏమైనా మీకు డౌట్ ఉండి ఏమైనా వంట కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియో పెడతాను. చూడండి, ఇది లాస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అండి, అయిపోయింది. చూసారుగా ఎంత మంచిగా. మా పిల్లలకి అయితే చికెన్ ఇట్లా వండితే చాలా మంచిగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.